అనేటువంటి పేరు ఆయనకుంది. El Elyon means the Most High God. El Elyon అనేటువంటి పేరుకి అర్థం ఏమిటంటే ఆయన ఉన్నత స్థానంలో ఉన్నటువంటి దేవుడు. God identifies himself as El Elyon. ఆయన దేవుడు తనను తానుగా El Elyon-గా ఆయన ప్రజలకు పరిచయం In the చేసుకున్నాడు. book of Daniel. దానియేలు గ్రంథంలో And it was El Elyon. El Elyon It was అనేటువంటి El Elyon. El Elyon అనేటువంటి దేవుడిగా దానియేలు గ్రంథంలో అనేక సందర్భంలో కనబడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. El Elyon. El Elyon. That brought King Nebuchadnezzar to his knees. నెబుకద్నెజర్ జీవితంలో కూడా El Elyon-గా కనబడ్డాడు. El Roy, another name for God. దేవునికి ఉన్నటువంటి మరొక పేరు El Roy. El Roy identifies himself El Roy అనేటువంటి ఆ పేరుకి అర్థం ఏమిటంటే when he meets a lady named Hagar in the desert. ఆ హాగరు ఎప్పుడైతే సమస్యలో శ్రమలో ఉందో అప్పుడు ఆయన ఆ హాగరు అరణ్యంలో And El Roy చూసినటువంటి means he is the God, 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 he is the God that sees. El Roy అనేటువంటి ఆ పేరుకి అర్థం ఏమిటంటే ఆయన దేవుడు దేనికనంటే నిన్ను నన్ను మనలను అందరినీ నీవు ఎక్కడ ఉన్నా ఎప్పుడు ఉన్నా ఎలా ఉన్నా కూడా చూచుచున్నటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దాం సరి గట్టిగా చెప్పాలి గట్టిగా అందరూ. హల్లెలూయా. And he saw Hagar in the desert. ఆ అరణ్యంలో హాగరును ఆయన చూశాడు. And she was carrying Abraham's baby. అబ్రహాం యొక్క బేబీని కుమారుని ఆయన ఆమెకు మోసుకొని And చూసిన she was సమయంలో homeless. ఆమె ఏమాత్రము గృహం లేనటువంటి స్థితిలో మార్చబడినప్పుడు And El Roy, El Roy-గా చూశాడు హాగరును అరణ్యంలో విడవబడినటువంటి స్థితిలోకి వచ్చినప్పుడు visited her ఆమెను దర్శించాడు. and comforted her in the time of need. ఆమెను ఆదరించాడు, బలపరిచాడు. ఆమె కన్నులు తెరిచి అక్కడ నీటి ఓటను పుట్టించాడు ఆయన. Another name for God, దేవునికి ఉన్న మరొక పేరు El Shaddai, El Shaddai. the Almighty Sufficient One. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. El Shaddai, God identified himself to Abraham and Sarah when they were childless. El Shaddai